ఆర్మూర్ పట్టణంలోని జిరాద్ నగర్లో విద్యా హైస్కూల్ ఆవరణలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా మరి వృద్ధులకు అతి నిరుపేదలకు అవ్వకు బువ్వ అనే కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి ఒక్కరికి దాదాపు 5 కిలోల చొప్పున దాదాపు 58 మంది వృద్ధులకు పేదవారికి మరి ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము నిరంతరంగా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి దాదాపు 15 సంవత్సరాలు కావస్తుంది. ఈ సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా మరి ఉచితంగా మరి పేదవారికి బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి అదేవిధంగా మా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరి మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా హెల్త్ క్యాంప్స్, అదేవిధంగా ప్రతి 7 చలికాలంలో దుప్పట్ల పంపిణీ పేదవారికి, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మేము. మరి ఆ భగవంతుడి దయ వల్ల ఆశీస్సుల వల్ల మేమందరం కూడా కలిసికట్టుగా ఒక 17-18 మంది సభ్యులము ఒక టీంగా ఏర్పడి మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై రక్ష. రక్షా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మా యొక్క అధ్యక్షులు కాంగ్రెస్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన సెక్రటరీ ప్రవీణ్ పవార్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ నరహరి సార్ గారు, అదేవిధంగా శ్రీధర్ డాక్టర్ విజయగంగాధర్ గారు, అదేవిధంగా యూత్ లీడర్ కాంగ్రెస్ సత్యం గారు, తులసి గారు, మేమందరం కలిసి కూడా ప్రతి నెల ఏదైతే మనము ఈ పేద ప్రజలకు పంచుతున్నటువంటి బియ్యాన్ని కొనసాగింపుగా అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా నేడు ఇక్కడ విద్యా హైస్కూల్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా సుమారు 58 మంది మన నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. సో మా యొక్క అంటే మేమందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి సభ్యులము మన కాంగ్రెస్ సీనన్న గారి ఆధ్వర్యంలో రక్షా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ప్రతి నెల ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాము. ఇది కాకుండా ప్రతి నెలలో వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ప్రతి నెల మాత్రం ఇది ఖచ్చితంగా చేస్తున్నటువంటి కార్యక్రమము పేద ప్రజలకు మనము ఈ బియ్యం పంపిణీ చేయడం ద్వారా వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందము మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఇది కొన్ని లక్షల కోట్లు సంపాదించినా కూడా ఇటువంటి ఆనందం మనకు దక్కదు. సో వారి ఆనందము, వారి యొక్క దీవెనలు మా అందరి పేద ఎల్లప్పుడూ ఉంటాయి. మేము మా యొక్క శాయశక్తుల ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ పేద ప్రజలకు బియ్యం పంపిణీ కొనసాగింపు కార్యక్రమం చేస్తూ ఉంటాము. మా యొక్క అధ్యక్షుడు కాంగ్రెస్ శ్రీనివాస్ గారికి దీంట్లో మమ్మల్ని భాగం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కాంగ్రెస్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దాదాపుగా 58 మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అలాగే రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు వీధిపై నియంత్రించే చలికాలం దుప్పట్లు ఉండే కార్యక్రమం, అలాగే కొత్త రకాలైన సేవా సంస్థలు చేస్తుంటే మొక్కలు నాటడం, అలాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, మొక్కలు నాటడం, రకరకాల పనులు చేస్తూ సేవలు పొంది ప్రజల మనులు పొందుతూ ఎన్నో ఉన్నతంగా రక్షిస్తున్న సేవా సంస్థ